యువతీ యువకులకు నిరుద్యోగులకు అందరికీ కూడా ఇదొక మంచి అవకాశంగా దాదాపు 30 కంపెనీలు ఈరోజు వాళ్ళ హెచ్ఆర్లను పంపించి వాళ్ళ అర్హతను బట్టి ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చినారు. దాదాపుగా 2.5 నుంచి 3,000 మంది ఇక్కడ ఉద్యోగాలు కావాలని వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిజంగా మనకు నిరుద్యోగ సమస్య ఎంత ఉందో ఇక్కడ ఈ జాబ్ మేళాను చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి జాబ్ మేళాలో ఈరోజు ఎంతమంది అర్హులవుతారో నాకు తెలియదు, కానీ కంపెనీలు వచ్చి వాళ్ళని ఇంటర్వ్యూ చేసినారు. ఎవరైతే స్కిల్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే తప్పకుండా అయిపోతారు. లేని వాళ్ళను కూడా మన ప్రాంతంలో ఇబ్రాహీంపట్నంలో ఉండేటువంటి కంపెనీలు వాళ్ళను కొంత ఇక్కడ ఉండేటువంటి కంపెనీలలో కనీసం 60-70% మా వాళ్ళకే ఇస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. వాళ్ళకు కూడా స్కిల్స్ కావాలి కాబట్టి వాళ్ళకు కూడా ఇచ్చుకుంటూనే మన నిరుద్యోగులకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మా ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా చెప్పినాం, రాకముందు కూడా చెప్పినాం, మేము నిరుద్యోగులకు ఏదో రకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మేము ఎప్పటిసందో అనుకుంటున్నాం. నిజంగా నిరుద్యోగ యువకులను ఒక్కొక్కసారి వాళ్ళని చూస్తే, అమ్మాయిలను అబ్బాయిలను చూస్తే తల్లిదండ్రులు ఒక్క పూట తిని 3 పూటలు వాళ్ళకు పెట్టి చదివిపించిన తర్వాత వాళ్ళకు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతుంటే తల్లిదండ్రుల బాధ ఎంత ఉంటుందో మాకు తెలుసు. అందుకే ఇలాంటి కార్యక్రమాలను ఇంకా పెద్ద ఎత్తున ఎవరీ 2-3 నెలలకు ఒక్కసారైనా చేయాలని నేను మా ఆర్గనైజేషన్స్ మాకుండే ఎంఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్నాం. అభిషేక్ దానికి నాకు 1 నెల రోజుల నుంచే చెప్పిండు. అభిషేక్తో పాటుగా చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఇందులో యూత్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, యువకులు, ఎన్ఎస్యుఐ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలని అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా పెద్ద ఎత్తున ప్రయత్నం చేయండి. మీరు మన గ్రామాల నుంచి ఉన్నోళ్ళు కావచ్చు, మన ప్రాంతంలో ఉండేటువంటి వాళ్ళు కావచ్చు, నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు ఇప్పిస్తే వాళ్ళు ఒక్కరోజు మనం కష్టపడతాం, వారం రోజులు కష్టపడతాం, నెల రోజులు కష్టపడతాం. వాళ్ళ కలకాలం వాళ్ళు గుర్తుంచుకుంటారు, వాళ్ళకి మంచి ఉద్యోగం దొరికితే. అందుకే ఈ మేళాలు పెట్టి వాళ్ళకు ఉద్యోగాలు వచ్చేంత వరకు ఈ కార్యక్రమం నిరంతరంగా కొనసాగించమని నేను మా ఆర్గనైజర్కు అభిషేక్కు చెప్పడం జరిగింది. అందులో మా యూత్ కాంగ్రెస్ కానీ, ఎన్ఎస్యుఐ కానీ యువకులు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మీరు కష్టపడ్డ మిమ్ములను వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి వాళ్ళను కూడా గుర్తుంచుకుంటారు వాళ్ళు. కాబట్టి మీరు కూడా కష్టపడండి, వాళ్ళు మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకుంటారని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియపరుస్తున్నా. మన ప్రాంత అభివృద్ధితో పాటుగా నిరుద్యోగ సమస్య కూడా పోవాలని, ఇప్పటికే అభివృద్ధి మీద దాదాపు 300-400 కోట్ల రూపాయలు మన నియోజకవర్గం నుండి ఒక్క సంవత్సరంలో నేను ప్రత్యేక నిధులు తెచ్చి ప్రభుత్వం నుంచి తెచ్చి అభివృద్ధి చేస్తున్నాం. ఎంత అభివృద్ధి చేసినా చేయాల్సిందే చాలా ఉంది. గడిచిన 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని అస్తవ్యస్తం చేసి, అన్యాయం చేసి, ఒక ఉద్యోగం ఇవ్వకుండా, ఒక రోడ్డు వేయకుండా, ఒక డ్రైన్ కట్టకుండా అధికారం చెలాయించరు తప్ప ఈ ప్రాంత ప్రజల యొక్క అవస్థలను తీర్చలేకపోయినారు. అందుకే మేము నిరంతరం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగించడానికి ప్రయత్నం చేస్తుందని చెప్పి తెలియపరచుకుంటున్నాం. ఈరోజు ఇబ్రాహీంపట్నం నియోజకవర్గంకి సంబంధించిన యువతకి ఈరోజు జాబ్ మేళా ఎంఆర్ఆర్ ఫౌండేషన్ తరఫున టాస్క్ వారి ఆధ్వర్యంలో, టాస్క్ అనేది ఒక గవర్నమెంట్ అనుబంధ సంస్థ వారి ఆధ్వర్యంలో ఈరోజు అతి పెద్దగా మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ జాబ్ మేళాకి దాదాపు 30 పైగా కంపెనీలు, 4,000 పైగా ఉద్యోగాలు ఈరోజు కల్పించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని చాలామంది సద్వినియోగం చేసుకుంటున్నారు. అది కాకుండా ఎమ్మెల్యే మల్లెడ్డి రంగారెడ్డి ఆదేశాల ప్రకారము మన కార్యకర్తలు కానీ, ఎంఆర్ఆర్ ఫౌండేషన్, ఎంఆర్ఆర్ యువసేన కార్యకర్తలు కానీ అంతా కూడా ముందంజుండి ఇక్కడ ఏర్పాట్లు చూసుకోవడంతో పాటు ఇక్కడ టాస్క్ అనేది ఒక అనుబంధ సంస్థ ఏదైతే ఉందో ఈరోజు మంచి చక్కటి ప్రోగ్రాం తీసుకొని ఇక్కడ దాదాపు ఈరోజే దాదాపు ఒక 1000 నుంచి 1500 వరకు ఉద్యోగాలు ఈరోజు అనౌన్స్ చేస్తారు. అనౌన్స్ చేయడమే కాకుండా మిగతా వాళ్ళది కూడా వాళ్ళకి సపరేట్గా మళ్ళీ ఇంకొకసారి ఇంటర్వ్యూ కండక్ట్ చేసి దాదాపు ఇక్కడ లోకల్లో ఉన్న 70 నుంచి 80 కంపెనీల వరకు ఇక్కడ కంపెనీలు ఉన్నాయి. ఆదిబట్ల, టీసీఎస్ కానివ్వండి, ఇంకా వేరే చూసుకుంటే కూడా ఇబ్రాహీంపట్నం కాన్స్టిట్యున్సీలో దాదాపు 70 కంపెనీలు ఉన్నాయి.
ఈ 70 కంపెనీలోకి మొదటిగా ఫస్ట్ ఒక 30 కంపెనీలకు పై చేయగా ఈరోజు మనకి ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వడానికి వాళ్ళ హెచ్ఆర్లు అంతా కూడా వచ్చారు. ఈరోజు ఇక్కడ మంచి కార్యక్రమం ఒకటి జరగబోతోంది. దాదాపు ఇప్పటికీ 2500 మంది మధ్యాహ్నం వరకు 2500 మంది రిజిస్టర్ అవ్వడం జరిగింది. దీంట్లో నుంచి దాదాపు 700 నుంచి 1500 వరకు ఈరోజు అపాయింట్మెంట్ లెటర్ కూడా తీసుకొని వెళ్తారు అనే ధైర్యం మాకుంది. ఇక్కడ యువత కూడా చాలామంది యాక్టివ్గా ఉన్నారు, ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, వెల్ డిసిప్లిన్డ్ పీపుల్ ఉన్నారు. వాళ్ళంతా కూడా ఈరోజు ఉత్సాహంగా వచ్చి మాకు నిరుద్యోగులు ఇంతమంది ఉన్నారా అనేది మాకే ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈ గత ప్రభుత్వాల పాలన వల్లనో లేకపోతే ఇంకా ఇతర కారణాల వల్లనో వాళ్ళకు ఉద్యోగాలు రాకపోవడం కానివ్వండి, ఇంకా వేరే కారణాలు ఏమైనా ఉన్నా కానీ అవన్నీ పక్కన పెట్టేసి వాళ్ళ నూతన ఉత్సాహంతో ఈరోజు వచ్చి మళ్ళీ ఇంటర్వ్యూలకు అటెండ్ అవ్వడం కానివ్వండి, ఇది మంచి ఆలోచన. వెరీ గుడ్. I really appreciate the task team and we are always ready to collaborate with task team. MRR Foundation will conduct another job mela very soon, probably another 6 months, and we are glad that we are tied up with task. Thank you. Vanya, Madi Raipol. First of all, thank you for this job mela task వాళ్ళు నిర్వహించింది. అన్మ్యారీడ్ వాళ్ళకే కాదు, యూత్ వాళ్ళకే కాదు, మ్యారీడ్ వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో నా మ్యారేజ్ అయినాక కుదరలేదు, ఇలాంటి జాబ్ మీద అనేది రాలేదు, నాకు అట్లాంటి అవకాశం కూడా రాలేదు. ఈరోజు ఇలాంటి అవకాశం పెట్టినందుకు నాలాంటి అన్మ్యారీడే వాళ్ళు కాదు, మ్యారీడ్ వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో నాకు చిల్డ్రన్స్ అయినాక ఇలాంటి కుదరలేదు. టాస్క్ వాళ్ళకి చాలా థ్యాంక్ యూ. ఇలాంటివి ఇంకా ఇంప్రూవ్ చేయాలని చాలా కోరుకుంటున్నాం. ఇంకోటి మాకు ఎక్స్పీరియన్స్ కూడా వస్తుంది, ఇలాంటి ఇంటర్వ్యూస్ ఉండడం వల్ల మాకు ఎక్స్పీరియన్స్ కూడా చాలా వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. నా పేరు కాసుల అనుష, ఆరుట్ల నుండి వచ్చాము. ఈ జాబ్ మేళా టాస్క్కి ఉద్యోగం కోసం వచ్చాము. ఎంతోమంది నిరుద్యోగులకి ఇది ఉపయోగపడుతుంది. ఇలాంటి జాబ్ మేళాలు మరెన్నో నిర్వహించాలని కోరుకుంటున్నాము. ఇలాంటివి మరెన్నో చేయడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ అనేది మన యూత్లో ఎక్కువ ఉంది కాబట్టి తగ్గించడానికి అవకాశం ఉంటుంది. డిగ్రీ కంప్లీట్ అయింది సార్. ప్రజెంట్ ఎంసీఏ చేస్తున్నాను. 2024 సార్. ఉన్నారు సార్, జాబ్ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరికీ ఇది ఒక బెస్ట్ ఆప్షన్. నా పేరు నిషా, మేము చెర్లపడెలగూడెం నుంచి వచ్చాము. ఈ జాబ్ మేళా టాస్క్ అనేది మాకు చాలా ఉపయోగపడుతుంది. ఇలాంటి జాబ్ మేళాలు ఇంకా ఎన్నో వేసే ఇక్కడ ఉన్న నిరుద్యోగులకి ఒక చిన్నపాటి ఉద్యోగాలు దొరుకుతాయని ఆశిస్తున్నాము. మాకు ఇబ్రహీంపట్నం నుంచి అయితే ఒక మాక్సిమం 50-60 మెంబర్స్ వచ్చినారు. అంటే మేము ఇక్కడ సోషల్ మీడియాలో ఇంటర్నెట్ ద్వారా తెలుసుకొని ఇక మనకి ఉపయోగపడుతుందని ఇక్కడికి వచ్చినాం. చెప్పినా మా ఫ్రెండ్స్కి చెప్పేసినాం. అంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యి అంటే చదువుకొని ఉద్యోగాలు దొరకక ఉంటారు కదా, వాళ్ళకి ఇవి చాలా ఉపయోగపడతాయి. అంటే మాక్సిమం ఎస్ఎస్సి అంటే 10th బేస్ మీద, ఇంటర్ బేస్ మీద క్వాలిఫికేషన్స్ ఉంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే స్కూల్ స్టేజ్ వరకు కొందరు చదువుకొని ఆపేసిన వాళ్ళు కూడా ఉంటారు కదా, స్టడీస్ వాళ్ళకి ఉపయోగపడతాయి. ఇప్పుడు ఇంకా స్టడీస్ కంటిన్యూ చేసే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ. ఇడం లహరిక, ఇబ్రహీంపట్నం నుంచి వచ్చేసాను నేను. డిగ్రీ సెకండ్, బీకామ్ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్. జాబ్ మేళా జాబ్స్కి వచ్చాము. టాస్క్లో జాబ్స్ చూసుకోవడానికి. అంటే చాలా మంది వచ్చారు. ఇబ్రహీంపట్నం నుంచి మేబీ వచ్చారు చాలా మంది, కానీ లేదు. లేదు. బెటర్ అనిపిస్తుంది. ఇంకా జాబ్ మేళతో ఇంకా జాబ్స్ చేయాలి అనేసి చెప్తాను.